హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భారత్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలంతా కూడా అమరావతి, మావిగన్, విజయవాడ చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా క్షీణించకపోయింది, లా అండ్ ఆర్డర్ అనేది అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు అని మాట్లాడుతూ మాటల మధ్యలో సడన్గా అసలు అమరావతి పక్కనే ఉంది విజయవాడే మన రాజధాని, కూతవేటు దూరంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది, విజయవాడ రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన గురించి చంద్రబాబు నాయుడుకు తెలియకపోవడం, కూటమి ప్రభుత్వానికి తెలియకపోవడం, పోలీస్ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది అని చెప్తూ విజయవాడే మన రాజధాని అని నొక్కి చెప్పడం జరిగింది. అయితే దానికన్నా ఒక రోజు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి అన్నప్పుడు, అసలు అమరావతి అనేది అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది, అమరావతికి నేను వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే నేను వ్యతిరేకం, అమరావతిలో కోట్ల రూపాయల, వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది అని మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో మేము అమరావతి అనే స్లోగన్ ఎత్తుకోము, మావిగన్ అనే స్లోగన్తోనే మేము ఎన్నికలకు వెళ్తాము, మావిగన్ వర్సెస్ అమరావతిగా 2029 ఎన్నికలు ఉండబోతున్నాయి, ఈ అంశాన్ని కూడా మేము మేనిఫెస్టోలో పొందుపరుస్తాం, మావిగన్ వైపు నిలబడే వాళ్ళు మాకు మద్దతు ఇవ్వండి, మాకు ఓటేయండి, అమరావతి వైపు నిలబడే వాళ్ళు, అమరావతి వైపుకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాహాటంగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి రోజేమో మావిగన్ అనే రాజధాని ప్రాంతంగా, అది రాజధాని జోన్గా 110 కిలోమీటర్ల ఆ ఏరియాస్ను మావిగన్, మచిలీపట్నంలోని మా, విజయవాడలోని వి, గుంటూరులోని గన్, ఈ 3 ప్రాంతాలను కలిపి ఇది మావిగన్ అనేది ఒక రాజధాని జోన్. అమరావతిలో ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో అందులో 10% పెడితే చాలు, ఇక్కడ మావిగన్ అనే ఒక అద్భుతమైన సిటీ నిర్మితమవుతుంది, అక్కడ అంతా కూడా స్కాములు అవుతున్నాయి అని మాట్లాడి, మళ్ళీ 24 గంటలు కూడా గడవక ముందే విజయవాడ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్లో మాట్లాడుతూ అసలు విజయవాడే మన రాజధాని అనడం ఒకేసారి ఇటు వైసీపీ నాయకులనే కాదు, వైసీపీ పార్టీ కార్యకర్తలనే కాదు, వైసీపీ సానుభూతి పరులనే కాదు, ఇటు టీడీపీ నాయకులను కూడా, వాళ్ళని కూడా ఆశ్చర్యపరిచింది. అసలు ఏం మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాకు చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. నిన్న ఒక రోజు ముందేమో మనకి మావిగన్ అన్నారు, ఒక రోజు తర్వాత 24 గంటలు గడవక ముందే విజయవాడ రాజధాని అంటున్నారు. అంటే అమరావతి మీద ద్వేషంతో కావాలని మళ్ళీ విజయవాడ రాజధాని అని చెప్పేసి అని ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నారు అని అసలు ఎవరికి అర్థం కాకుండా ఉన్నది. ఇదంతా చర్యలన్నీ డిఫరెంట్ కనబడుతున్నాయని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే, దీని మీద కంప్లీట్గా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టుబడులు రాకుండా, అమరావతి అభివృద్ధి కాకుండా, ఇటు ప్రజల్లో ఇటు ఇన్వెస్టర్స్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అమరావతి పనులు ముందుకు సాగకుండా, రాష్ట్రాభివృద్ధి జరగకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని ఫిట్టింగ్ పెడుతున్నాడు, కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. దీని వెనుక కన్ఫ్యూజన్ వెనుక ఒక వ్యూహం ఉంది, ఆ వ్యూహమే రాష్ట్ర అభివృద్ధిని ఆపేది, ఆ వ్యూహమే అమరావతి అభివృద్ధిని ఆపేది అని ఇటు టీడీపీ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే అసలు ఈ ఒక్క రోజులో నిర్ణయం ఎందుకు మార్చారు అనే అంశం పైన, అటు మావిగన్ వర్సెస్ అమరావతి అంశం పైన, ఇటు విజయవాడ రాజధాని అన్న జగన్ అంశం పైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తాజాగా ఏం జరిగిందంటే, కడపలో స్టీల్ ప్లాంట్ అనేది దశాబ్దాల కళ, చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ స్టీల్ ప్లాంట్ కోసమని. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా అక్కడ భూసేకరణ జరగడము, తర్వాత అక్కడ మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి ఫౌండేషన్ స్టోన్ వేయడము, తర్వాత చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ స్టోన్ వేయడము, తర్వాత మళ్ళీ జగన్ 2 సార్లు ఫౌండేషన్ స్టోన్ వేయడము, మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ స్టోన్ వేయడము జరిగింది అక్కడ. అయితే కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు, ఆయన్ని ప్రారంభించారు. వీలైనంత తొందరలో కడప స్టీల్ ప్లాంట్ని స్టీల్ ఉత్పత్తికి తీసుకొస్తాము తొందరగా అందుబాటులోకి, ఒక 2 ఏళ్లలో మొదటి దశ పనులు కంప్లీట్ చేసి వీలైనంత తొందర
ఈ ఒక 2 to 3 years లోపల వర్క్స్ అన్ని ఫినిష్ చేసి ఉత్పత్తి కూడా మేము కడప కేంద్రంగా ప్రారంభిస్తాము. రాయలసీమను రతనాల సీమ చేస్తాము. రాయలసీమ అంటే ఒకప్పుడు కరువు కాటకాలు కనబడేటి, రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీలు అభివృద్ధి ఉపాధి కనబడుతుంది ఇక్కడ అని చెప్పేసి అని మాట్లాడారు. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యంగా అమరావతి వర్సెస్ మావిగన్ అంశంపై మళ్ళీ జగన్ వచ్చి విజయవాడ అనే రాజధాని అంశంపై కూడా స్పందించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిని అందరూ ఒప్పుకున్న తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ తొలిదశ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధానిపై వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. 2014లో అమరావతి అన్నాడు, 2019లో 3 రాజధానులు అన్నాడు, నిన్న మొన్నటి వరకు మావిగన్ అన్నారు, ఇప్పుడేమో విజయవాడ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజధానిపై జగన్ మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కంప్లీట్గా ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఏంటంటే అసలు మొన్నొక మాట నిన్నొక మాట 2019 ఎలక్షన్స్ టైంలో ఒక మాట, మధ్యలో విశాఖ ఒక రాజధాని అని ఒక మాట, ఇట్లా మొత్తం వాళ్ళకి నచ్చినట్టు రోజుకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట, వాళ్ళకు 3 స్వింగ్స్ అయినట్టు 3 స్వింగ్స్ అయినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇది మతిస్థిమితం లేదు జగన్మోహన్ రెడ్డికి అని ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు పాస్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా జగన్ రాష్ట్ర అభిమానంతో ఆటలు ఆడుకోవడం దురదృష్టమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 3 రాజధానులు అంటూ ఏపీ పేరు వింటేనే నవ్వుకునే పరిస్థితికి తీసుకొచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ గర్వపడేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు గట్టిగా చెప్పారు. అయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్తారు. అలాగే తమిళనాడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తే చెన్నై నుంచి వచ్చామని చెప్తారు. అంటే సిటీలు పేర్లు చెప్తే ఇంకా గుర్తుపట్టడం ఈజీ ఉంటుంది. చాలామందికి రాష్ట్రం పేర్ల కన్నా సిటీల పేర్లు, ఇప్పుడు ముంబై అంటే మనకు గుర్తుపడతాం ఈజీగా, ముంబై వెళ్తున్నా అని చెప్పి. అంటే మహారాష్ట్ర అనేదానికన్నా మనకు మహారాష్ట్ర అంటే ఫస్ట్ ముంబై మైండ్లోకి వస్తుంది. అట్లాగే తమిళనాడు అని అంటే మనకు ఫస్ట్ తమిళనాడులో చెన్నై మన మైండ్లోకి వస్తుంది. బెంగళూరు మైండ్లోకి వస్తుంది, కర్ణాటక పేరు చెప్తే ఫస్ట్ మైండ్లో స్ట్రక్ అయిపోతుంది మనకి. సో అట్లాగే ఆంధ్రప్రదేశ్ అంటే అసలు ఏది వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాము, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అనే ఒక బ్రాండ్ నేను ముందుకు తీసుకొస్తాను, ఈ రాజధాని పేరు చెప్పుకొని గర్వపడేటట్టు నేను తయారు చేస్తాను రాజధానిని, రాష్ట్ర ప్రజలు గర్వపడాలి, రాష్ట్ర ఆత్మాభిమానం కూడా అందరి ముందు ప్రకటించబడాలి, మన రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బతికే విధంగా నేను ముందు రాబోయే రోజుల్లో ఈ అమరావతిని అభివృద్ధి చేస్తానని కంకణం కట్టుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూటొక్క మాట మార్చి, సంవత్సరానికి ఒక మాట మార్చి, ఎన్నికల ముందుకు ఒక మాట మార్చి, ఎన్నికల తర్వాత ఒక మాట మార్చి, నిన్నొక మాట మార్చి, మొన్న ఒక మాట మార్చి, ఇవాళ ఒక మాట మార్చి, అసలు కంప్లీట్గా మతస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి అని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఫైర్ అవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా రాష్ట్రంలో ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్, విజయవాడ వర్సెస్ అమరావతి, చంద్రబాబు వర్సెస్ జగన్, కూటమి ప్రభుత్వం వర్సెస్ జగన్, ఈ అంశం చుట్టూతో కూడా రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ ఈ రాజధాని అంశంపై ఏం మాట్లాడతారో, దానికి టీడీపీ సైడ్ నుంచి ఎలాంటి కౌంటర్స్ వస్తాయో రాబోయే రోజుల్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమనుకున్నారనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోలో మీరు క్లియర్గా చూడండి. చంద్రబాబు నాయుడు అన్న మాటలు, జగన్ను చంద్రబాబు నాయుడు ఏ విధంగా విమర్శించాలో అనేది కూడా మీరు కింద ఇప్పుడు ప్లే కాబోతున్న వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు, కానీ నేరాలు చేసే రాజకీయ నాయకులున్నారు. నేను అందుకే అన్నాను, ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడ్డారు, బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు బాధపడక్కర్లేదు, నేనే ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తిపెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అడుగుతున్నా. విధ్వంసమే అజెండాగా ముందుకు పోయారు.
ఇప్పటి వరకు విధ్వంసాన్ని చేశారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఒక మనిషికి ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉంటుంది. ఎన్నికల ముందు 14లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మ్యావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు. రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు, దేంతైనా ఆడుకోవచ్చు కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చాలా బాధపడ్డాం. 5 ఏళ్లు కర్ణాటక నుంచి పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే గర్వంగా బెంగళూరు అని చెప్పుకున్నారు. తెలంగాణ నుంచి ఎక్కడన్నా పోతే ఏది మీ రాజధాని అంటే నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ మా రాజధానిని వాళ్ళు బాగా చెప్పుకున్నారు. తమిళనాడు నుంచి ఎక్కడన్నా పోతే చెన్నై అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. కానీ దురదృష్టం 3 రాజధానులు 3 ముక్కలాటాడి మనం నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గర్వపడేట్టుగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకుని అమరావతిని చెప్పే విధంగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీ అందరికీ అర్థం కావాలి. రాజకీయాలు ప్రజల కోసం చేసేటివి. హింసతో రాజకీయాలు జరగవు. నేరాలతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. నేను తీవ్రవాదులతో పోరాడాను, నా కోసరం కాదు, సమాజం కోసరం. కడాన 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. నేను ఆ రోజు కూడా భయపడలేదు. ఒకవేళ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సందర్భాలు చాలా చూశాం. నేను ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాను. నిన్ను కూడా మీరు చూశారు. పోలీసులు నిర్వీర్యం చేసే పని చేస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటన విజయవాడలో మీరు చూస్తే చాలా బాధేస్తుంది. పోలీసులు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, మన ఆస్తులు కాపాడతారు, మన ప్రాణాలు కాపాడతారు. ఇంకో పక్కన ఎన్నో టెన్షన్లుంటాయి. తీవ్రవాదులు సంఘ విద్రోహ శక్తులపైన పోరాడతారు. అలాంటి చేసినప్పుడు ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్లు వచ్చాయి. గంజాయి బ్యాచ్ కి తల్లికి, భార్యకు, కూతురికి కూడా తేడా తెలియదు. అలాంటి వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. అలాంటి ఒక సంఘటన జరిగితే నేను ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా చేయాలంటాను. అదే సమయంలో చట్టపరంగా ఎవరైనా సరే కఠినంగా ఉండాలని చెప్పేది నా కోరిక.
40 ఏళ్లుగా మీరు చూశారు. సిబిఎన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అనేది నా ఆదేశాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.